ఓం అజ్ఞా ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశాలకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం వామన చరిత్రలో కిందటి వారం వామనుడు ఏ పనికైతే వచ్చాడో దాని యొక్క మొదలు చూసామన్నమాట. బలి మహారాజు అంతకు పూర్వం వారం బలి మహారాజు శుక్రాచార్యులకి అయ్యే సంవాదము, శుక్రాచార్యులు 9 కారణాలు చెప్పడం ఇవ్వద్దని, బలి మహారాజు 9 కారణాలు ఎందుకు ఇస్తాను చెప్పడం, అదంతా అయ్యాక బలి మహారాజు ఎప్పుడైతే సంసిద్ధం అయ్యాడో శుక్రాచార్యుడు బలి మహారాజుని శపించడం, బలి మహారాజు తన పత్నితో వామన దేవుడికి ఆ దానం ఇచ్చే ముందర ఆయన పాదాలు కడగబోతుంటే ఆ కమండలాన్ని మూసివేయటం, తర్వాత వామనదేవుడు దాన్ని ఛేదించడం, ఇవన్నీ చూసుకున్నాం. అంటే చూసుకున్నాక వామనదేవుడు బలి మహారాజుని 3 అడుగులు అడిగినప్పుడు బలి మహారాజు ఇస్తానన్నప్పుడు ఆ 2 అడుగులతో పూర్తి భూప్రపంచాన్ని ఆ సృష్టిని అంతా ఆక్రమించిన ఆ యొక్క రూపాన్ని చూసి చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు, పైన ఉన్న దేవతలు వాళ్ళంతా కూడా ఆశ్చర్య పొంది దాంట్లో ఒక విశ్వరూపాన్ని చూశారు. ఆ విశ్వరూప దర్శనము, ఆ విశ్వరూప వర్ణన మనం కిందటిసారి చదువుకున్నాము. వాళ్ళ పోతన భాగవతంలో ఉండే చాలా ఫేమస్ శ్లోకం, ఇంతంత పెద్దవాడై, ఆ శ్లోకాన్ని కూడా మనం తలుచుకున్నాక ఇవాళ ఆ వామన చరిత్రలో భాగంగా అదే సీన్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ ఏం చేద్దామంటే మొదట మూల భాగవతంలో ఉన్న కొన్ని విశేషాలని తెలుసుకొని తర్వాత పోతన భాగవతంకి వెళ్దాం. ఇంతకుముందు గత 4 వారాలుగా మనం పోతన భాగవతం చూసుకొని మూల భాగవతంకి వెళ్తున్నాం. ఇవాళ మూల భాగవతం చూసుకొని పోతన భాగవతంకి వెళ్దాం. ఎందుకంటే ఇవాళ చెప్పబోయేవి మనకి ఆ డిస్కషన్ అనేది మూల భాగవతంలో కొంచెం ఎక్కువగా కనబడింది నాకైతే నేను చదివినప్పుడు. అందుకని ఇవాళ మనం 8వ స్కందంలో 21వ అధ్యాయం చూసుకుందాం. అది మూల భాగవతంలో బలి మహారాజుని భగవంతుడు బంధించడం. బలి మహారాజు ఈజ్ అరెస్టెడ్ బై ది లార్డ్. ఈ అధ్యాయము మళ్ళీ వచ్చే అధ్యాయం కూడా కొంచెం డ్రామాటిక్గానే ఉంటాయి. ఎందుకంటే మొదట ఆ భగవంతుడిని ఆ రూపంలో చూసి, విశ్వరూపంలాగా భగవంతుడిని చూసిన వాళ్ళు ప్రేయర్ చేయడము చేశాక ఆ భగవంతుడు తన ఒక కాలుని పైకెత్తి ఆ పై ప్రపంచాలన్నింటినీ ఛేదించాడు గనక అక్కడ బ్రహ్మదేవుడు ఆ భగవంతుడి యొక్క పాద దర్శనం చేసుకోవడం, ఆ భగవంతుడి యొక్క పాదాలు ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే తేజస్ అంతా చాలా ఇన్సిగ్నిఫికెంట్గా అప్రధానం అయిపోయింది అనమాట. ఇన్సిగ్నిఫికెంట్గా అవ్వడం వాళ్ళకి అది ఆశ్చర్యం కలిగి వాళ్ళ ఆ పాదాలని వాళ్ళు దర్శించి ఆ పాదాలని పూజించి అక్కడ మళ్ళీ బ్రహ్మ అక్కడ పాదాలని కడుగుతాడనమాట, భగవంతుడి యొక్క పాదాలు. అంటే కిందటి వారం కూడా మనం వామనుడు బలిచక్రవర్తి యొక్క వైఫ్ భార్య వామనదేవుడి కాళ్ళు కడిగినప్పుడు బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ యొక్క దీంట్లో అక్కడ మళ్ళీ వామనదేవుడికి బ్రహ్మ కడుగుతాడు. ఇక్కడ బలి మహారాజు కడిగితే అక్కడ బ్రహ్మ కడుగుతాడు. ఆ యొక్క వృత్తాంతం చెప్పడం, దాంతో సంబంధంగా గంగాదేవి భూలోకంకి ఎలా వచ్చింది, 3 విధాలుగా ఎలా వచ్చిందని ఆ శ్లోకాలు వస్తాయి. తర్వాత అది అయ్యాక ఇంకా వామనదేవుడు మళ్ళీ తన ఒరిజినల్ ఫామ్కి రావడం, అది రాగానే మళ్ళీ అక్కడ మళ్ళీ ఆయన చూసి అందరూ మళ్ళీ గ్లోరిఫై చేయడం, తర్వాత బలి మహారాజుని వామనదేవుడు బంధించడం, బంధించాక ఆ వామనదేవుడు బలి మహారాజు యొక్క సైనికులు వాళ్ళకి కోపం రావడం, వాళ్ళ మాస్టర్ని రాజుని బంధించాడు ఈ బ్రహ్మచారి వచ్చి ఎవడో అని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తుంటే బలి మహారాజు వాళ్ళని ఆపడం, తర్వాత అదంతా అయ్యాక బలి మహారాజు ఇంకా ఆ బలి మహారాజు వాళ్ళ యుద్ధాన్ని ఆపమని అనగానే వాళ్ళు వేరే లోకాలకు వెళ్ళిపోవడం, కింద ఉన్న లోకాలకు రాక్షసులు. తర్వాత వామనదేవుడు బలి మహారాజుని ఆరోపించడం,
నువ్వు 3 నేను అడిగిన 3 అడుగులు ఇస్తాను, 2 ఇచ్చావు, ఇప్పుడు మూడోది ఏంది అని. అప్పుడు బలి మహారాజు మూడో అడుగు ఎక్కడ అని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మూల భాగవతంలో ఉన్న శ్లోకాలని ఆచార్యులు చాలా చక్కగా వివరించారనమాట. అంటే అప్పుడు శుక్రాచార్య వారు బలి మహారాజుని ఇవ్వద్దు అని 9 రీజన్స్ ఎలా చెప్పినప్పుడు బలి మహారాజ్ దానికి ఎలాగా ఇంటర్ప్రెట్ చేసి 9 రీజన్స్ నేను ఎందుకు ఇవ్వాలని చెప్పాడో, అలాగే బలి మహారాజు తన యొక్క శిరస్సుని ఇచ్చినప్పుడు మూడో స్టెప్ కింద అంటే ఇచ్చి తన ఆత్మ సమర్పణ చేసుకున్నప్పుడు క్వశ్చన్స్ వచ్చాయి అన్నమాట. ఏం క్వశ్చను? క్వాంటిఫైబుల్గా చూస్తే భగవంతుడు 2 పాదాల్లో ఆక్యుపై చేసుకున్నది క్వాంటిటీ వైజ్, సబ్జెక్ట్ వైజ్, మెటీరియల్ వైజ్, ఎసెట్ వైజ్, వాల్యూ వైజ్ ఈజ్ మచ్ బిగ్గర్. మొత్తం పైన కింద అంతా ఆక్యుపై చేశారు కదా. కానీ తర్వాత ఇచ్చేది మూడోది కేవలం తన శరీరంలోనే తల ఈజ్ బేసికలీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్, రైట్? అది ఎలా పెద్దగా అవుతుంది, ఆర్ అట్లీస్ట్ పెద్దగా అవ్వడమే కాదు, హౌ ఈజ్ ఇట్ ఈక్వలెంట్ ఆఫ్ దట్ అనే డిస్కషన్ వస్తుందన్నమాట. అది అయ్యాక భగవంతుడు దాన్ని స్వీకరించాక ఫస్ట్ ఆ డిస్కషన్లో అది ఎందుకు అనేది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఉంటుంది. అది నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అది అయ్యాక బలి మహారాజు సంతోషపడి భగవంతుడు తనని అర్థం చేసుకొని తన యొక్క దీనిని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తన మూడో పాదాన్ని పెట్టడానికి నిశ్చయించుకున్నప్పుడు భగవంతుడిని బలి మహారాజు ఉత్తమ శ్లోక అని సంబోధిస్తాడు. ఉత్తమ శ్లోక అని చెప్పి గ్లోరిఫై చేస్తాడు. అంటే బలి మహారాజు వామనదేవుని ఉత్తమ శ్లోక అని ఎందుకు అన్నారు అన్న దాన్ని కూడా ఆచార్యులు రీజన్స్ చెప్తారనమాట. సో అవి మనం ఇవాళ తెలుసుకొని మూల భాగవతంలోకి వెళ్దాం. ఓకే, ఇది మనం 8వ స్కందంలో 21 చాప్టర్ చదువుతున్నాము. ఐ జస్ట్ పుల్ అప్ దట్ సంస్కృత్ శ్లోకాస్. జస్ట్ హోల్డ్ ఆన్ వన్ సెకండ్. ఇప్పుడు నేను చెప్పబోయేది చూపెట్టబోయేది ఈ ధాతువు కమండలవు జలం తద్ ఉరుక్రమాస్య. అంటే ఈ శ్లోకంలో ఓ కింగ్, ది వాటర్ ఫ్రమ్ లార్డ్ బ్రహ్మాస్ కమండలు వాష్ ది లోటస్ ఫీట్ ఆఫ్ వామనదేవ్, who is known as Urukrama, the wonderful actor. Thus, that water became so pure that it transformed into the water of Ganges, which went flying down from sky, purifying 3 worlds like pure fame of the Supreme Personality of the Godhead. అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే, మనకి ఈ గంగాదేవి ఆవిర్భావం గురించి 3 చోట్ల డిఫరెంట్గా చెప్పబడింది. ఒకటి ఇక్కడ బ్రహ్మ వామనదేవుడిని పాదాలని కడగడం వల్ల అది ఒక నదిలాగా ప్రవహించి అది ఒక గ్యాంజెస్ అయిందని ఒకటి. మనకి 5వ స్కందంలో శ్రీమద్ భాగవతంలో కూడా ఈ పూర్తి సృష్టిని వివరించినప్పుడు ఆ క్యాజువల్ ఓషన్లోంచి గంగాదేవి వచ్చిందని, ఆ యూనివర్సల్ షెల్, ఆ కవరింగ్ ఆఫ్ యూనివర్సల్ షెల్లోంచి గంగాదేవి వచ్చిందని చెప్పడం. ఎప్పుడైతే తర్వాత గంగాదేవి యాక్చువల్లీ ఒక లిక్విడ్ ఫామ్ ఆఫ్ నారాయణ అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 3 రీజన్స్ చెప్తారనమాట. బ్రహ్మదేవుడు, మళ్ళీ 3 చెప్తాను నేను. ఒకటి, బ్రహ్మదేవుడు వామనదేవుడు కడిగిన పాదాలని ఏ నీటితో కడిగాడు అది గంగా అలాగా వచ్చిందని. వామనదేవుడు యూనివర్సల్ షెల్ని బ్రేక్ చేసినప్పుడు ఆ ద్వారా వచ్చిన వాటర్ వల్ల వచ్చిన వాటర్ గంగా అని. గంగా ఒక నారాయణ యొక్క వాటర్ ఫామ్ ఆఫ్ నారాయణ ఈజ్ గంగా అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 3 రకాల ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఈ 3 ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ 3 ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ కరెక్ట్. సో వెనెవర్ వీ సీ గ్యాంజెస్, ఆ ప్యూరిఫైయింగ్ పవర్ ఎందుకు ఉంటుందంటే బ్రహ్మ కడిగిన అది పాదం నుంచి వచ్చింది. వామనదేవుడు ఈ సృష్టిని అంతా ఛేదించినప్పుడు వచ్చిన వాటరు.
అవి ఒక నారాయణుడు నీటి రూపంలో ఉన్న వాటర్ కనుక దట్ హస్ గాట్ ది ప్యూరిఫైయింగ్ ఎఫెక్ట్ అని అక్కడ చెప్తారనమాట. అప్పుడు అది అయ్యాక వామనదేవుడు మామూలుగా అయ్యేసరికి ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. కింద ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, పైన ఉన్న దేవతలు, అక్కడికి వచ్చిన ఎంతోమంది మహా వ్యక్తులు కూడా చేస్తారు. ఆ యొక్క సందర్భంలో ఎవరెవరు అక్కడ వచ్చిన పెద్దవాళ్ళు ఆ యొక్క లీలని చూసి ఆనందించారో, ఎప్పుడైతే వామనుడు ఎంత పెద్దగా అయిపోయి పూర్తి జగత్తునంతా ఆక్రమించేశాడో దీంట్లో, అప్పుడు వాళ్ళకి తెలిసింది వామనదేవుడు ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఏం జరగబోతోంది అని తెలిసినప్పుడు ఆ భగవంతుడిని గ్లోరిఫై చేసిన వాళ్ళల్లో జాంబవంతుడు కూడా ఒకడున్నాడు అనమాట. సో ఇది ఈ జాంబవాన్ వృక్ష రాజస్తు భేరి షడ్భేర్ మనోజవ విజయం దిక్షు సర్వాసు మహోత్సవం అఘోస్యాత్. Jambavan, the king of bears, also joined the ceremony sounding his bugle in all directions. He declared the festival of Lord Vamanadeva's victory. So ఇది నేను చదువుతున్నప్పుడు రామాయణం అనగానే ఈ మధ్యకాలంలో మనకు గుర్తొచ్చేది పద్మాసిని. సో ఐ రిక్వెస్టెడ్ పద్మాసిని టు షేర్ సంథింగ్ అబౌట్ దిస్ అపియరెన్స్ ఆఫ్ జాంబవాన్. ఇక్కడ మళ్ళీ జాంబవంతుడికి, వామన చరిత్రకి, జాంబవంతుడు డిఫరెంట్ యుగాల్లో ఎలా ఇన్ వాట్ కైండ్ ఆఫ్ స్మాల్ పాస్ట్ టైమ్స్ పెర్ఫార్మ్ నేను కొంచెం మాట్లాడమని చెప్పాను. సో ఐ రిక్వెస్టెడ్ టు స్టార్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ మామ. బలిపాడ్యము శుభాకాంక్షలు అందరికీ. ఇది నేను రామాయణ పరంగానే చెప్తాను. అంటే డిఫరెంట్ యుగాల్లో వచ్చింది. నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను భాగవతం చదవలేదు కాబట్టి నాకు డిఫరెంట్ యుగాల్లో వచ్చిన జాంబవంతుడు గురించి నేను చెప్పలేను. జాంబవంతుడు రామాయణంలో వచ్చేది మనకి విశిష్టంగా వచ్చేది కిష్కింధకాండ ఎండ్ లో. సో కిష్కింధకాండ ఎండ్, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ కిష్కింధకాండ, హనుమంతుడు వారి ప్రజ్ఞని ఆయన గ్లోరిఫై చేస్తూ, హనుమాన్ నీకు కెపాసిటీ ఉంది అని ఆయన చేసి హనుమంతుడిని ప్రోత్సహించి ప్రేరేపించి, నువ్వే చేయగలవు, నువ్వు తప్ప ఇంకెవరి వల్ల కాదు అని చెప్పి ఆయన హనుమంతుడి గ్రేట్నెస్ అది గ్లోరిఫై చేస్తారు. అది చేసే ముందర అంగదుడికి కూడా ఒక హెచ్చరిక లాగా చెప్తారనమాట. హెచ్చరిక అండ్ ఆల్సో he is showing his concern because he is the oldest in that group that went down south. అండ్ ఆల్సో ఆయన ఏం చెప్తారు అంటే, అంగదా నువ్వు తొందరపడిపోయి నేను వెళ్ళిపోతాను అని కాదు, నువ్వు యువరాజువి, నిన్ను ప్రొటెక్ట్ చేయడం మా కర్తవ్యం. సో అక్కడ మనకి ఆయన ఎంత వినమ్రంగా మాట్లాడుతున్నారో, ఎట్ ద సేమ్ టైం ఎవరి వల్ల పని అవుతుందో వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. సో బోత్ హీఈస్ డూయింగ్, బట్ హీఈస్ నాట్ ఈవెన్, అంటే నీ వల్ల కాదు అని చెప్పటం లేదు అంగదుడితో. దాట్ వాజ్ ద గ్రేట్నెస్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ జాంబవంతుడు. అంటే ఆయన విత్ ఏజ్ యు బికమ్ వైజ్ అంటారు కదా, అలాగా నాకు అలా అనిపించింది ఆయన ద వే హీ వాజ్ పోర్ట్రేడ్ ఇన్ కిష్కింధకాండ. ఆయన అప్పుడు చెప్తారనమాట, నాకు శక్తి ఉందయ్యా, నేను వామనావతారం టైంలో నేను 20, ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ 21 టైమ్స్ మొత్తము భూప్రదక్షిణ చేశాను అని చెప్తారనమాట. 21 27 అన్నది ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ రైట్ నౌ. బట్ ఆయన అప్పుడు చెప్పుకుంటారు ఆయన గ్రేట్నెస్, అంటే ఆయన హీ ఈస్ కేపబుల్ టు క్రాస్ ద 100 యోజనాల సముద్రము అండ్ గో సర్చ్ ఫర్ సీతమ్మ. But at this age, because he is very old at that time, so he says, at my age, I cannot go in one swing. So oka దీంట్లో నేను దాటలేను కాబట్టి నేను కాదు, ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే హనుమంతుడి వల్ల అవుతుంది అని అప్పుడు ఆయన చెప్తూ, ఆయన హనుమంతుడిని ప్రేరేపించడము అండ్ ఆల్సో అంగదుడికి, నువ్వు ప్రొటెక్టెడ్ గా, నిన్ను మేము ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి నువ్వు ఇప్పుడే తొందరపడిపోకు,
మనం రాముల వారితో పాటు వెళ్ళి అప్పుడు మనము యుద్ధం చేద్దాము అని చెప్పి ఆయన్ని పాసిఫై చేస్తారనమాట. సో ఈ 2 విషయాల్లోనూ నాకు ఆయన హౌ వైజ్ హి ఈస్ అండ్ ఆల్సో హౌ ఏంటంటారు చాలా స్వీట్ నెక్టర్ లైక్ వర్డ్స్ ఉంటాయి ఆయనవి. అంటే నీవు అంగదుడు తొందర పడుతున్నప్పుడు ఆ తొందరని ఏంటంటారు యువ రక్తం అంటారు కదా! అది దాన్ని తగ్గించడానికి హి పాసిఫైస్ దెమ్ ఆల్సో. అండ్ అట్ ద సేమ్ టైమ్ హి గ్లోరిఫైస్ హనుమ అన్నమాట. హనుమ నువ్వు చేయగలవు అని చెప్తారు. సో ఈ ఒక్క అంటే ఈ కిష్కింధకాండలో ఆయన మేజర్‌గా మాట్లాడింది ఆహ్, ఈ పర్టిక్యులర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ కిష్కింధకాండలో ఉంటుందన్నమాట. సో అది మిగతా చోట్లంతా జాంబవంతుడు ఉన్నాడు, సుగ్రీవుడికి సపోర్ట్ చేస్తున్నాడు అని ఉన్నాదే తప్ప ఎక్కడ కూడా సుగ్రీవుడితో ఇలా మాట్లాడారు, లేకపోతే సుగ్రీవుడికి ఇలా అడ్వైస్ చేశారు అని కూడా ఏమి చెప్పలేదు. బట్ ద థింగ్ ఇస్ వెన్ వాలి ఆయన్ని తరిమేసినప్పుడు, కిష్కింధ నుంచి తరిమేసినప్పుడు జాంబవంతుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు ఈ నలుగురు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. సుగ్రీవుడితో పాటు వెళ్ళిపోయారు. సో అందుకు కూడా మనకి ఏం చెప్తారు అంటే ఎవరైతే ఈ వామనావతారంలో త్రివిక్రమావతారాన్ని చూశారు కాబట్టి జాంబవంతుడు, వన్ హూ సా దట్ త్రివిక్రమావతారం, one who knows the true nature of Paramatma can only glorify Hanuma to do the karyam అని కూడా చెప్తారు. అక్కడ స్వామివారు విశేషంగా వామన చరిత్రకి దీనికి లింక్ చేసేటప్పుడు అలా చెప్పడం విన్నాను నేను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఆల్సో. జై శ్రీరామ్. థ్యాంక్స్ పద్మాసిని. కెన్ యూ రిపీట్ ది లాస్ట్ స్టేట్మెంట్? లాస్ట్ స్టేట్మెంట్ దట్ యు మేడ్. ఎవరైతే పరమాత్మ స్వస్వరూపాన్ని చూసి పరమాత్మ శక్తి సామర్థ్యాలని చూశారో వాళ్ళు మాత్రమే హనుమని గ్లోరిఫై చేయడమే కాకుండా హనుమలో నిగూఢంగా ఉన్న శక్తిని పైకి తీసుకొస్తారు. సో నిగూఢంగా శక్తి ఏంటి? విశ్వం విష్ణువు, రైట్? సో హనుమలో కూడా ఉన్నది ఆ విష్ణు స్వరూపమే. తన స్వస్వరూపం ఏంటి అన్నది తనకి గుర్తు చేశారు ఆయన. సో ఎవరైతే వన్ హూ నోస్ ద ట్రూ పర్సనాలిటీ గాడ్ హెడ్ ఎవరైతే చూసారో వాళ్ళు మాత్రమే అలాగ ఇంకో ఎదుటి వాడిలో ఆ నారాయణ శక్తిని చూడగలుగుతారు అని చెప్తారన్నమాట. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇలానే జాంబవంతుడు మనకి రామాయణంలో కనబడతాడు, ఇక్కడ వామన చరిత్రలో కనబడతారు, తర్వాత మళ్ళీ 10వ స్కందంలో కృష్ణలీలలో కూడా ద్వారకలో చేసిన లీల, ఆ లీలలో కూడా కనబడతాడు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. తర్వాత ఏమైందంటే ఈ జాంబవంతుడు వీళ్ళంతా అక్కడ చూసి దాన్ని గ్లోరిఫై చేసి ఒక విక్టరీ లాగా, ఇంకా పూర్తిగా అవ్వలేదు, మ్యాచ్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్, లాస్ట్ ఫైనల్ ఓవర్స్ ఉన్నాయి అప్పటికి, బట్ మ్యాచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఫిక్స్డ్, డిసైడ్ అయిపోయింది కనుక అప్పుడు ఈ రాక్షసులు వాళ్ళ మీద దేవతల మీద మళ్ళీ యుద్ధానికి మొదలుపెట్టినప్పుడు బలి మహారాజు వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇస్తాడనమాట. సో వీల్ సీ దట్ ఆల్సో. అది దానికి వెళ్ళే ముందర మనకి ఈ జాంబవంతుడు ఇలా తలుచుకున్నప్పుడు మనకి ఆ ప్రాక్టికల్ అప్లికేషన్ మనం చూసుకోవాలి అనుకుంటే జీవితంలో, విచ్ ఈస్ వెరీ ప్రాక్టికల్. ఐ హ్యావ్ సీన్, నేను నిజ జీవితంలో అనుభవించాను కనుక నేను చెప్తాను. వాట్ ఎవర్ లిటిల్, మన జీవితంలో కూడా మనకి ఎక్కడో ఒక్కడ మెంటర్స్ అనేది అవసరం. మెంటర్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. దీని గురించి ఏం చెప్తారంటే మామూలుగా ఈ మేనేజ్మెంట్ కోర్సెస్లో కానీ మెంటల్ వెల్బీయింగ్ కోర్సెస్లో కానీ మనం జీవితంలో చూసుకోవాల్సింది 2 కైండ్ ఆఫ్ మెంటర్స్. సాధారణంగా మనం అనుకునే మెంటర్స్ ఏంటంటే దే ఆర్ కాల్డ్ చీర్ లీడర్ మెంటర్స్. నాకేదైనా బాధ ఉందనుకోండి, నాకేదైనా బాధ వస్తుంది, మనకి నార్మల్గా కష్టాలు వస్తుంటే బాధ వస్తుంది, నేనేదో అన్నబాబుకు ఫోన్ చేసి, అన్నబాబు నాకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, నన్ను మోసం చేశారు, నాకు ఇదో అయిపోయింది, నేను అనుకున్నా, నాకు కావాలంటే అన్నబాబు ఆల్సో అలానా మామ, అయ్యో ఇట్లా అయిందా, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది, అయ్యో ఇట్లా అది. సో షీ బేసికలీ
he likes me, so he doesn't want to see me suffering. So he actually becomes a cheerleader mentor, and he tells something to help me, but he basically has accepted my situation. అండ్ మనకి లైఫ్లో అలాంటి వాళ్ళు కూడా ఉండాలి, ఎందుకంటే అది ఇట్ హెల్ప్ అస్ డిఫ్యూజ్ అవర్ దట్ ఈవెంట్ అండ్ సిచ్యువేషనల్ డిస్ట్రెస్. బట్ మనం ఏం చేస్తామంటే బై డిఫాల్ట్ మనకి ఏదైనా కష్టాలు వచ్చినా ప్రాబ్లం వచ్చినా వీ టెన్ టు గో న్యాచురల్లీ టు ఎ చీర్ లీడర్ మెంటర్. This is where we make a mistake, because cheerleader mentor cannot always give us a good direction. He can only diffuse your tension, but he cannot solve your problem, or he may not directly point to the right direction. That's why in our life we should look also and have, at least mentally, a contradictory mentor, that is challenging mentor. A challenging mentor will never empathize with you. నేను వెళ్ళి నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటే అలా అయింది, మంచిగా అయింది, ఎందుకు అలా అయింది, డిడ్ యూ సీ, ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్ ఇన్ యూ, వై ఇట్ హ్యాపెండ్, why you couldn't have prevented it, what else you could do now, if something happened beyond your control, దాని గురించి ఇప్పుడు నువ్వేం చేయాలి. సో he doesn't sympathize with you, he basically questions and challenges. అది మనకు ఒకప్పుడు ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, కానీ ఆ డిస్కషన్స్లోంచి వచ్చే అవుట్పుట్ ఉందే దట్ రియలీ గైడ్స్ అస్. Then the cheerleader is also good, but we should somehow or other in our own life be ready to have somebody, and manakadi be ready to have that kind of a challenging leader. He's called, actually terms lo chudalante, challenging mentor. It's a very tough guy, so sometimes he may put us in a very awkward situation. Oka cheerleader mentor kuda he can turn into a challenging mentor, provided we give that space to him. కానీ మనం నార్మల్గా చూసుకుంటే, మనం ఏదైనా కష్టాలు ఉంటే మనకి ఎవరైనా సింపథైజ్ చేసి మన విక్టిమ్గా మనం బాధపడిపోతుంటే మనని ఓదార్చపరిచే వాళ్ళనే చూసుకుంటాం, కానీ ఆ ఛాలెంజింగ్ మెంటర్స్ దగ్గరికి వెళ్ళాం మనం, వీడు మన అలా అంటాడు ఇలా అంటాడని. కానీ జీవితంలో మనం వీ షుడ్ ట్రై టు లుక్ ఫార్ అండ్ టు హ్యావ్ సంబడి లైక్ దట్. అండ్ ఇంకా పెద్దగా అవుతున్న ఏజ్ వస్తున్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఆర్ మచ్ మోర్ యాజ్ యూ గ్రో ఓల్డ్. చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఈజీగా షేర్ చేసుకోవచ్చు, పెద్దగా వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్. ఆ బాధ చెప్పుకోవడము, there are a lot of things. I don't want to scare you, but as you grow old, when children go old, and so many other very very different dimensions come in life, అప్పుడు మనకు కావాల్సింది this kind of a leader, challenging leader, so that we can make bold decisions in terms of our relationships, in terms of how we manage and how we absorb the life and move on in life. So this is when we see Jambavan. This is one very important thing that I see, that luckily for me there are few challenging mentors who will say that you are fool, you are wrong, don't do this, but majority of them still are cheerleader mentors. So this is one very important thing that we need to look for, and unless we look for and identify and engage with him in that direction, it doesn't happen, because it's a very sensitive thing, right? A challenging leader also can, ఇప్పుడు ఎలాగైతే హాస్యం చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఏ కైండ్ ఆఫ్ ఇట్స్ అ వెరీ థిన్ లైన్. అది కొంచెం ఎక్కువైతే ఛాలెంజింగ్ లీడర్ ఆల్సో కెన్ బ్రేక్ ది రిలేషన్షిప్, కదా అతను చెప్పేశాడు అనుకోండి, దట్ మైట్ హర్ట్ అస్ టూ మచ్. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ నాకు మా రేఖకి ఒక జీవితంలో మొదటిలోనే వీ హ్యావ్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ mentor or a friend who can upfront tell us that you are absolutely wrong, and he doesn't care. And we are very fortunate in many cases where we could, okkapudu maaku we don't like it, adayeka koncham tittukuntam, కానీ overall we know what the role he's playing in our lives. So in that way it's fine. So now ఇప్పుడు అది అయ్యాక, జాంబవంతుడిది అది ప్రాక్టికల్ అప్లికేషన్ అయ్యాక, బలి మహారాజు వాళ్ళ రాక్షస బృందంతో వాళ్ళు మీరు ఎందుకు యుద్ధం చేయకూడదు అనేది బ్యూటిఫుల్ ఒక మనం ఎందుకు భగవంతుడు ఆజ్ఞని ఆచరించాలని చెప్తాడు. రేఖ, యు ఆర్ దేర్ అవైలబుల్ టు చాంట్ దిస్ శ్లోక ఆర్ షుడ్ ఐ డు ఇట్? హరే కృష్ణ. ఫలేన సచివైత్ బుద్ధ్యా దుర్గైత్ మంత్రైష దాతిభిః సమాధిభిరుపాస్యైశ్చ కాలం నాచ్యేతి వై జనః.
No one can surpass the time, representation of the Supreme Personality of Godhead by particular power, by the Council of Ministers, by intelligence, by diplomacy, by fortress, by mystic mantras, by drugs, by herbs, or by any other means. No one can surpass the time representation of the Supreme Personality. It's a very beautiful statement. Tarata, he also goes on to say something very beautiful. Yeah. కొంచెం పైకి yeah. भवद्भिर्निर्जिता हि एते बहुशो अनुचरा हरेः दैवेन देस्त एवात्य युति जित्वा नदन्तिनः. Previously being empowered by Providence, you defeated a great number of such followers of Lord Vishnu. But today, those same followers, having defeated us, are roaring in jubilation like lions. This is the very beautiful thing in terms of time. You know, sometimes when time is favorable, you do some things, and sometimes time is not favorable. It doesn't just happen. So that's where we need to know the providence will of the Lord. That law of averages always catches us in life, right? So when we get victory, we don't remember that, but when we face the loss or a defeat, we tend to be philosophical in that sense. So is Ayyaka, again he says one very beautiful thing. Yeah. Etan vayam vijeshyaat kunchakindi. Etan vayam vijeshyamu eti daivam prasidati tasmat kalam pratikshadvam yono attatpaya kalpate. Unless providence is in our favor, we shall not be able to gain victory. Therefore, we must wait for that favorable time when our defeating them will be possible. A very nice pacification. వాళ్ళకి రాక్షసులకు చెప్పడం, వాళ్ళు వింటారు కూడా. బలి మహారాజ్ చెప్పింది, వాళ్ళు రాజు చెప్పింది విని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు తమ కింద లోకాలు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు గరుడు వచ్చి బలి మహారాజుని అరెస్ట్ చేస్తాడు. అప్పుడు గరుడికి కూడా తెలుస్తుంది ఇలా బంధించడం వల్ల ఇప్పుడు వామన దేవుడు ఏం చేయబోతాడో అని కూడా తెలుసుకొని అప్పుడు చేస్తారన్నమాట. అప్పుడు వామన దేవుడు బలి మహారాజుని కొంచెం ఆరోపించడం అంటాం కదా, అండ్ కరెక్ట్ వర్డ్ ఫర్ తెలుగు అక్యూజెస్ అని ఉంది మూల భాగవతం ట్రాన్స్లేషన్లో. నేను అనుకోవడం నేను ఆరోపించడమే అనుకుంటున్నాను. ఐ థింక్ ఐఎమ్ రైట్. సో ఈ బేసికలీ వన్ సెకండ్, ఆరోపించుడు, ఆక్షేపించుడు. ఓకే, సారీ, వన్ సెకండ్. ఇది 28వ శ్లోకంలో వస్తుంది అనమాట. సో విల్ జస్ట్ రీడ్ దట్ శ్లోక అండ్ దెన్ గో టు దిస్. తంబద్ధం వారుణైః పాశైః భగవాన్ ఆహవామనః నష్టశ్రియం స్థిరప్రజ్ఞాం ఉదార యశసం నృప. O king, the supreme person of Godhead, Vamandeva, then spoke to Bali Maharaj, the most liberal and celebrated personality, whom he has arrested with the ropes of Varuna. Bali Maharaj had lost all bodily luster, but he was nonetheless fixed in his determination. Padani trini dattani bhumirmahyam त्वयासुरा द्वाभ्यां क्रान्ता मही सर्वा तृतीयम् उपकल्पय. तृतीयम् उपकल्पय. Sorry. O king of the demons, you have promised to give me 3 steps of land, but I have occupied the entire universe with 2 steps. Now think about where I should put my third. यावत् तपति असौ घोवे यावत् इन्दुः
सहोद्भिः यावद्वर्जिता पर्जन्यः तावती भूरियं तव. Meaning appa. As far as the sun and moon shine with stars, and as far as the clouds pour rain, all the land throughout the universe is in your possession. అంటే చెప్తున్నాడు అనమాట, అన్నీ నీవే, నువ్వు నాకు మూడోది ఏమి ఇస్తావు అని అడుగుతున్నారు. తర్వాత ఏమైతుందంటే, I'll just go to the meanings. Of this position, with one step I've occupied Bhurloka with my body. I have occupied the entire sky and all directions. In your presence with my second step, I've occupied the upper planetary systems. Adayeka, he then, because you have been unable to give charity, because you have been unable to give charity according to your promise, and a moodo step ఇవ్వడానికి ఏం లేదు కదా, the rule is that you have to go down to live in hellish planets. ఇది ఒక కర్స శాపం లాగా అనిపించే తర్వాత ఒక బ్లెస్సింగ్ లాగా కూడా అవుతుంది. Therefore, in accordance with the order of Shukracharya, your spiritual master, now go down and live there. అది శుక్రాచార్యుడు చెప్పించినట్లు భగవంతుడు కూడా అతన్ని బలి మహారాజుని శపిస్తారనమాట. తర్వాత ఈ నెక్స్ట్ అధ్యాయంలో మొదలవుతుంది. 22వ అధ్యాయంలో బలి మహారాజు ఇంకా నేను ఏమి ఇవ్వాలి అని, ఐ కెన్ ఓన్లీ గివ్ మై బాడీ అని చెప్తారనమాట. అప్పుడు వస్తుంది డిస్కషన్. హౌ కెన్ క్వాంటిటీ వైజ్ నేను చెప్పినట్లు క్వాలిటీ వైజ్, మెటీరియల్ వైజ్, ఆ రెండు రకాలు పూర్తి భూమండలాన్ని, ప్రపంచాన్నే, ప్లానటరీ సిస్టమ్నే భగవంతుడు ఆక్యుపై చేశాక ఇంకేమి ఇస్తాడని అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్లారిఫికేషన్ ఇస్తారు ఆచార్యులు. ఇట్స్ వెరీ వై ఐఎమ్ ట్రైంగ్ టు try to go a bit slightly more detail is it helps us in understanding one very important thing in life. Possessor of wealth is greater than the wealth. మనం ఎవరైనా డబ్బు ఉన్నవాడిని చూసాం అనుకోండి, అరే వీడికి డబ్బు ఉంది అనుకుంటాం, కానీ వాడు ఎంత వాడికి ఎంత టాలెంట్ ఎంత ఉంటే కానీ ఆ డబ్బు సంపాదించలేడు కదా. అంటే హియర్ వి అజ్యూమ్ దట్ ఆ సంపాదన క్రమమైన మార్గంలో సంపాదించింది అనుకుందాము. అక్రమమైన మార్గం ఈజ్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్, బియాండ్ అవర్ స్కోప్. అంటే నార్మల్గా ఒకతను గొప్పవాడు అని మనం అనుకుంటే ఆ వెల్త్ని చూసుకుంటాం, కానీ ఆ వెల్త్ని సంపాదించిన వాడిని చూసుకోం. అందుకని బలి మహారాజు కూడా ఏమనుకున్నాడంటే, నాకు ఉన్నది ఒక ఎత్తు, అదంతా అతను తీసుకున్నాడు. కానీ ది శాస్త్ర ఇస్ టెలింగ్ ది పొసెసర్ ఆఫ్ ది వెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది వెల్త్ ఆర్ మోర్ గ్రేటర్ దాన్ వెల్త్. సో మై హెడ్ అండ్ మై బాడీ in that way is more higher than whatever I have given. నాకున్నది అతను తీసేసుకున్నాడు, కానీ దానికంటే కూడా గొప్పదైంది నా యొక్క శరీరం, నా యొక్క ఆత్మ, మై యాటిట్యూడ్ టు సర్వ్ హిమ్. అందుకనే దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఐ ఆఫరింగ్ దట్ యాజ్ అ థర్డ్ స్టెప్. సో దట్ ఈజ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది మనకు ప్రాక్టికల్గా ఎలా అంటే, మరి ఎప్పుడైనా దిస్ హెల్ప్స్ అస్ టు ఆల్సో బీ డివాయిడ్ ఆఫ్ a some kind of a small jealous sometimes we might feel when we see somebody having wealth. It is not the wealth that is important, it is the person who is possessing the wealth is much more important than the wealth itself. But we tend to get attracted by the wealth, but we tend not to glorify the person who has got the wealth. Alani ikkada bhagavantudiki the Lord is there in all ways, is always glorifiable. బట్ ఇక్కడ బలి మహారాజు లాజిక్ అంటే అది. అందుకని హీ హెస్ వెరీ ఆ క్లారిటీ ఉంది కనుక హీ హెస్ క్విక్లీ డిసైడెడ్ దట్ టు గివ్ ది థర్డ్ స్టెప్ యాజ్ హిమ్సెల్ఫ్. భగవంతుని ఆత్మ సమర్పణ చేసుకున్నాడు అన్నమాట. బికాజ్ హీ న్యూ ది పొసెసర్ ఆఫ్ ది వెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది వెల్త్ ఇట్ సెల్ఫ్ ఆర్ మోర్ గ్రేటర్. అప్పుడు అతన్ని ఉత్తమ శ్లోక అని వర్ణించారనమాట. దానికి ఆచార్యులు దే హ్యావ్ గివెన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్. ఒకటి ఏంటంటే, నువ్వు ఉత్తమ అది ఇప్పుడు మనకి భక్తిలోను దీంట్లో డిఫరెంట్ రసాలు ఉంటాయి కదా. మనకు ప్రథమంగా 5 రసాల గురించి మనం తెలుసుకుంటాం. మాధుర్య రసము, వాత్సల్య రసము, దాస్య రసము, సాఖ్య రసము, శాంతరసము. దిస్ ఇస్ న్యూట్రల్. ఇవి 5 రస ఈ యొక్క రిలేషన్షిప్స్ విత్ లార్డ్ అని చెప్పుకుంటాం. వాత్సల్య రసంతో యశోద అలాంటి వాళ్ళు, దాస్య రసంలో హనుమంతుడు, లక్ష్మీదేవి,
శాంతరసంలో సనత్ కుమారులు, సాఖ్యరసంలో అర్జునుడు. ఇవి కానీ యాక్చువల్గా స్క్రిప్చర్స్లో చెప్పే 12. ఆ దాంట్లో ఒకటి ఏంటంటే శివలరి, భీష్ముడు ఉన్నది. సర్కాసిజం కూడా ఒక రసం, భగవంతుణ్ణి కొంచెం ఆ సర్కాస్టిక్ వ్యూలో కూడా చెప్పడం కూడా రసం. ఇక్కడ ఈ బలి మహారాజు వామన దేవుడితో మాట్లాడే దాంట్లో అలాంటి దట్ థింగ్ కమ్స్ అనమాట. ఫస్ట్ చెప్పేది అంటే నువ్వు ప్రిటెన్స్ ఇన్ బెగ్గింగ్. మామూలుగా భిక్షం అడగడానికి ఒకటి, భిక్షం అడుగుతున్నట్లు అడిగావు, నువ్వు అడిగి నన్ను దోచేసుకున్నావు అన్నట్లు మాట్లాడతారనమాట. ఆఫ్టర్ బెగ్గింగ్ యాజ్ ఎ బ్రహ్మచారి దార్ ఫర్ 3 steps, you occupied everything in your gigantic form Trivikrama. Thus your transcendental false display of lack of desire as a brahmachari free from greed has been exposed. నువ్వు బ్రహ్మచారి ఉన్నా, బ్రహ్మచారికి ఏం అక్కర్లేదు అని మొదలు నాకు చెప్పావు, ఫిలాసఫీ చెప్పావు. నేను మామూలు బ్రహ్మచారి, నాకేం అక్కర్లేదు, నేను అలా తిరుగుతుంటానని చెప్పావు. కానీ అలా చెప్తూ నువ్వు ఒక దివ్యమైన లీలను ప్రదర్శించి నీకు కావాల్సి నువ్వు తీసుకున్నావు. సో యు ఆర్ ఏ బెగ్గర్ ఇన్ ప్రిటెన్స్. నువ్వు భిక్షకుడు కావు, భిక్షకుడుగా లాగొచ్చి నటించేవాడివి అని అందుకనే నేను ఉత్తమ శ్లోకాన్ని నేను చెప్తున్నాను అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఎవరైనా భిక్షకుడు అంటే భిక్షాటన చేసేవాడు అంటే వాడు గొప్పవాడు కాదు. కానీ నువ్వు భిక్షాటన చేస్తూ యూ హ్యావ్ బికమ్ ది వెల్దియెస్ట్ బెగ్గర్ దట్ ఎనీ హ్యూమన్ కెన్ కన్సీవ్. అందుకనే కూడా నేను ఉత్తమ శ్లోకాన్ని చెప్తున్నాను అని చెప్తాను. తర్వాత యూ హ్యావ్ పర్ఫార్మ్ డిస్గ్రేస్ఫుల్ యాక్ట్స్. అంటే దిస్ ఈజ్ అ రస, దట్ ఏ సర్కాస్టిక్ రస దట్ బలి మహారాజ్ ఈస్ డూయింగ్ దేర్. యూ డిజైర్ టు పొసెస్ మోర్ ల్యాండ్ బై ట్రిక్స్, చీటెడ్ బ్రాహ్మణాస్ ఇన్ ది గైస్ ఆఫ్ ఎ బ్రహ్మచారి. నువ్వు బ్రహ్మచారిగా వచ్చి ఆ రోల్లో వచ్చి నువ్వు బ్రాహ్మణ్ణి చీట్ చేశావు. అంటే హియర్ ఈజ్ బ్రాహ్మణ ఈజ్ అంటే రిఫరింగ్ టు శుక్రాచార్య. ఆయనకు అంత చదువు ఉంది, అంత పవర్ ఉంది, ఆయనను పెట్టేసావు కన్ఫ్యూజన్లోకి. Showed the desire for material objects, exhibited lack of peace, showed anger and punishment to the donor. నన్ను నువ్వు శిక్షిస్తున్నావు కదా, నువ్వు శాపం పెట్టావు, నేను ఇచ్చేవాడిని, నువ్వు తీసుకున్నావు నీకు కావాల్సినంత. మా గురువునేమో నువ్వు అలా చేసేసావు, కన్ఫ్యూజన్లో పెట్టావు. మళ్ళీ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లెస్సింగ్ మీ యు ఆర్ ట్రైంగ్ టు కర్స్ మీ. అందుకనే కూడా యూ బికమ్ ఫేమస్ బికాస్ ఆఫ్ యువర్ డిస్గ్రేస్ఫుల్ యాక్ట్స్. తర్వాత చీటింగ్ బలి. సిన్స్ యువర్ అన్ మిషన్ ఆన్ బిహాఫ్ యువర్ డివోటీస్, నువ్వు వచ్చింది నీ భక్తుల సహాయం చేయడానికి, ది దేవతాస్. యూ డిడ్ నాట్ రిగార్డ్ ఆల్ దిస్ యాజ్ చీటింగ్ ఆఫ్ మీ. ఐ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ డివోటీ. నన్లెస్ ఐ మస్ట్ సాటిస్ఫై యూ టు బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. అండ్ ఐ డు నాట్ వాంట్ టు చీట్ యూ. ఐ మస్ట్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. I still have one possession of my body. When I place in front of you my body, your satisfaction, please put your third step on my head. అంటే నువ్వు నన్ను మోసం చేయడానికే వచ్చావు, ఎందుకంటే నీ యొక్క భక్తులని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు మోసం చేయడానికి వచ్చావు. నేను నీ భక్తుడిని కాదు. సో అందుకనే నేను నాకు తలిచినట్లు నేను చేస్తాను, అందుకని నువ్వు నా శరీరాన్ని తీసుకోను. అండ్ ఇంకో కారణం ఏం చెప్తా అంటే ఉత్తమ శ్లోకుల వర్ణనగా, సైడింగ్ విత్ మిక్స్డ్ డివోటీస్ అండ్ అపోజింగ్ యువర్ ప్యూర్ డివోటీస్. యూ సైడెడ్ విత్ ఇంద్ర అండ్ అదర్స్ హూ బేర్లీ టచ్డ్ డ్రాప్ ఆఫ్ యువర్ మెర్సీ. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇంకొక పెక్యులర్గా చేసావు, వాళ్ళకి నీ కరుణ కటాక్షం అనేది చాలా తక్కువ. ఇన్ ఏ రియల్ సెన్స్ వాళ్ళకి ఐశ్వర్యాలు భోగైశ్వర్యాలు ఉన్నా కూడా నీ యొక్క అసలైన కృప వాళ్ళకి లేదు. బై యువర్ మెర్సీ అండ్ యూ సైడెడ్ అగెన్స్ట్ మీ. ఎవరైతే నీకు కావాలనుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని వచ్చావో వాళ్ళకి నీ కరుణ అంత దొరకలేదు. ఎవరికైతే నువ్వు వచ్చి అతని దగ్గర ఉన్నదంతా తీసేసుకొని అతనికి శాపం ఇచ్చేసి అతనికి నువ్వు అపారమైన కరుణ ఇస్తున్నావు. అది కూడా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒకళ్ళ వైపు నువ్వు ఒకళ్ళని వెనకేసుకొస్తావు, ఇంకొకళ్ళని ఇచ్చేస్తావు, వాళ్ళకి కరుణ ఇవ్వవు. నాకు ఎవరినైతే క్షపించాలో వాళ్ళకి కరుణ ఇస్తావు. సో ఇట్ వెరీ కన్ఫ్యూజింగ్ క్యారెక్టర్. అందుకనే నేను ఉత్తమ శ్లోకాన్ని చెప్పడం అంటున్నాను. అలా నువ్వు నాకు ఇస్తూ ఆ దేవతలని రక్షించాలని వస్తూ నా దగ్గరంతా తీసేసుకొని నా శక్తినంతా తీసేసుకొని వాళ్ళని నువ్వు కాపాడుతున్నావని నువ్వు బయటకు చెప్తున్నా, యాక్చువల్గా నువ్వు చేసేది వాళ్ళని నువ్వు మోసపరుస్తున్నావు, నన్ను యాక్చువల్గా రక్షిస్తున్నావు. ఎందుకంటే వాళ్ళని రక్షించి వాళ్ళని మళ్ళీ ధర్మ అర్థ కామ మోక్ష అదే పరిధిలో పెడుతున్నావు. కానీ నాకు నీ కరుణ ఇచ్చి నన్ను ఆ బంధాల నుంచి బయటకు తీస్తున్నావు. నువ్వు ఎవరినైతే చీట్ చేయాలని మోసం చేయాలని వచ్చి అసలు నువ్వు మోసం చేసేది వాళ్ళని.
మంచి చేసేది నన్ను, అందుకనే నేను నిన్ను ఉత్తమ శ్లోక అని చెప్తున్నాను. తర్వాత ఈ బలి మహారాజ్ టుక్ ది ప్లెజర్ ఇన్ అండర్స్టాండ్ ది లార్డ్. ఇది కొంచెం ఇలా స్లైట్గా వ్యంగ్యంగా మాట్లాడి భగవంతుని గ్లోరిఫై చేసి, ది పర్పస్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ హిస్ డివోటీ బై అపరెంట్లీ చీటింగ్ హిమ్. వెదర్ ది లార్డ్ చీట్స్ ఆర్ రివార్డ్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. బలి మహారాజ్ దేర్ ఫోర్ అడ్రస్ హిమ్ యాజ్ ఉత్తమ శ్లోక. భగవంతుడు మనల్ని మోసం చేశాడని మనం అనుకున్నా, భగవంతుడు మనం రక్షించాడని అనుకున్నా, అది భగవంతుడు మన మేలు కొరకే చేస్తాడన్నది కనుక అందుకనే అతను ఉత్తమ శ్లోక అని చెప్పారని ఆ శ్లోకాల్లో చెప్తారు. తర్వాత ఈ బలి మహారాజ్ ఆల్సో సేస్, తర్వాత ఆచార్యులు ఏం చెప్తారంటే, సో బలి మహారాజ్ వర్డ్ షుడ్ నాట్ అపియర్ టు బి ఫాలింగ్ షార్ట్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ చీటింగ్ ఆఫ్ ది లార్డ్. దస్ బలి మేడ్ హిస్ ప్రామిస్ ట్రూ బై ఆఫరింగ్ హిస్ హెడ్ ఆఫ్ ది థర్డ్ స్టెప్. అలాని భగవంతుని శ్లాఘించి he says that now you take whatever you want to take. అది this is very interesting. సో ఇది యొక్క బలి మహారాజ్ యొక్క బలి మహారాజ్ ఆ యొక్క పనిష్మెంట్ రావడం గురించి కూడా ఒక మంచి శ్లోకం ఉంది, అది మనం తెలుసుకొని వి విల్ జస్ట్ మూవ్ టు ది అదర్ వన్. యా, చదువుతామా? ఏది శ్లోక ఇది? యప్. మమ మీరు షేర్ చేయలేదు స్క్రీన్. ఓ సారీ. పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్తమర్పితం యం న మాతా పితా భ్రాతా సుహృదశ్చాతిశంతిః. Although a father, mother, brother or friend may sometimes punish one as a well-wisher, they never punished their subordinates like this. But because you are the most worshipable Lord, I regard the punishment you have given me as most exalted. ఈ విషయంలో వస్తే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక మంచి శ్లోకం ఉంది, అది మనం తలుచుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రివార్డు పనిష్మెంట్ మీద వస్తాయో, మనకి బ్రహ్మ విమోచన లీల అయ్యాక ఒక సూపర్ శ్లోకం భాగవతంలో వస్తుంది. అది మనం బలి మహారాజ్ ఆల్మోస్ట్ ఈజ్ డూయింగ్ దాట్, ఇది ప్రాక్టికల్ ఎగ్జాంప్లిఫికేషన్ ఆఫ్ దాట్. ఈ శ్లోకాన్ని చాలాసార్లు తలుచుకుంటారు చాలామంది భక్తులు, దీని మీద కూడా చాలా లెక్చర్స్ ఉంటాయి. సో విల్ రీడ్ ది శ్లోక. యా, చదువుతామా? తత్తేనుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం కృత్వా వపుర్భిర్విదధం నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయ భాగ్. ఇది బ్రహ్మ. పద్మాసని, యు వాంట్ టు రీడ్ ది మీనింగ్? తప్పకుండా మామ. హరే కృష్ణ. My dear Lord, one who earnestly waits for you to bestow your causeless mercy upon him, all the while patiently suffering the reactions of his past misdeeds and offering you respectful obeisances with his heart, words, and body, is surely eligible for liberation, for it has become his rightful claim. సో ఈ శ్లోకాన్ని చాలాసార్లు చాలామంది చెప్పుకుంటారు. ఎందుకంటే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, ఇందాక అన్నాను కదా, ఒక క్రిటికల్ మెంటర్ ఉండాలని. ఆ క్రిటికల్ మెంటర్ కెన్ బి అవర్ సెల్స్. మై లార్డ్, వన్ హూ endlessly waits for you to bestow causeless mercy upon him, all the while patiently suffering the reactions of his past meditation and offering respects, obeisances and with his heart, words and body, surely eligible for liberation. అంటే ఈ శ్లోకంలో all the while patiently suffering and reactions of the past and misdeeds is Acharyas explain as like accepting the responsibility of our mistakes. ఈ తప్పు చేసాము, ఈ తప్పు వల్ల మనకి ఇది వస్తుంది అని ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ దట్ ఇన్క్లినేషన్ ఆర్ ఇన్వర్డ్ థింకింగ్, వీల్ ఆల్వేస్ ప్లే ది విక్టిమ్ కార్డ్. మనం జీవితంలో చాలా మటు నేను ఊరికే చెప్తున్నాను, నేను కూడా టైం వస్తే అలానే చేస్తాను. దట్ ప్లేయింగ్ ది విక్టిమ్ కార్డ్ ఆపాలి మన లైఫ్లో.
మనకి ఏదైనా కష్టాలు వస్తే మనకి యూ షుడ్ ఏబుల్ టు pause, introspect and see that this is predominantly a cause that is happening because of something that I've done. I may know, I may not know, and I may not know, I may know later, but I may never know also. But still I have to go through this act of providence and then see what I can correct myself in future. బలి మహారాజ్ ఎలాగైతే భగవంతుడి యొక్క ప్రావిడెన్స్ని మీద ఆధారపడి తను సమర్పించుకున్నాడో, బ్రహ్మదేవుడు కూడా ఇది భగవంతుని శ్లాఘిస్తూ చెప్పిన మహత్తరమైన శ్లోకం, తత్తేను కంపాంసు సమీక్షమాణం. అంటే ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు నార్మల్గా మా కాంగ్రిగేషన్లో వి చాంట్ ది శ్లోక just to give them that that thing to know that there is something happened because of which this is happening, or this is going to happen because this is happening, something is going to happen, but what we do now will help us to face the future, but what happened is happened and we have to go through this అని ఆ చెప్పడంలో this is a very important శ్లోక. సో మనం ఇప్పుడు పోతన భాగవతంలోకి వెళ్దాం. I'll just put up that thing. ఇప్పుడు దీని తర్వాత ఏమైతుందంటే, ఇప్పుడు ఇదంతా అయ్యాక ఈ బలి మహారాజు డిస్కషన్ అదంతా అయ్యాక ప్రహ్లాదుడు రెడీ అవుతాను, మనకి థర్డ్ ఇవ్వడానికి రెడీ అయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రహ్లాదుడు వచ్చి బలి చక్రవర్తిని కూడా బ్లెస్ చేయడం జరుగుతుంది. సో విత్ భావం గౌతమ్ వాంట్ టు టేక్ ఇట్. హరే కృష్ణ మామ, షేర్ చేయండి ప్లీజ్. ఓ షేర్ లేదా, సారీ, వై ఐ మీన్ yep. ఈ 652 పద్యం నుంచి చదవమంటారా? యా ఫైన్, యా ఓకే. ఇతనికి మున్ను నీ వింద్ర పదం విచ్చి నేడు త్రిప్పుటయును నెరయమేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల నీ పాద కమలంబు నియతి గొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత. హరే కృష్ణ. గర్వమే పార కన్నుల గానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును మరచు నీ సేవలన్నీయు మహిమ మాన్పి మేలు చేసితివి నీ మేటి మేర చూపి. ఇది ప్రహ్లాదుడు చెప్పిన పద్యం. ఇది స్వామి నీవు వీనికి మొదట ఇంద్ర పదవి ఇచ్చావు, మరల దానిని ఈనాడు తొలగించడంతో చాలా మేలు అయింది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమై ఉన్నది. గర్వం అనే కారు చీకటిని కలిగించేది. అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే, అంతేకాని ఈ బంధనం శిక్షించడం కాదు. పరమాత్ముని తెలుసుకున్న వానికి ఇంద్ర పదవి ఎందుకు కొరగానిది. అది నీ పాద సేవకు సాటిరాదు. ఇంద్ర పదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు, చెవులు వినిపించవు, మనస్సుకు మైకం కమ్ముతుంది, నిన్ను మరచిపోతాడు. అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేశావు అని పలికి జగదీశ్వరుండును నిఖిల లోక సాక్షియునగు నారాయణ దేవునకు నమస్కరించి ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున లోకనాథుడు లోకదర్శకుడు అయిన విష్ణుదేవునకు ప్రహ్లాదుడు నమస్కరించి ఇలా పలుకుతున్న సమయములో తతమత్తద్విపయానయై కుచ నిరుంధక్షోళ సంవ్యానయైధృత భాష్పాంబు వితానయై కరయుగాధీనాలికస్థానయై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే యంచు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామనున్ వామనున్. హరే కృష్ణ. ఆ సమయములో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మంద గమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరగు బిగించుకుని ఉంది.
రెండు చేతులను నుదిటిపై జోడించి దయామయ లక్ష్మీపతి నాకు పతిభిక్ష పెట్టు అంటూ ముల్లోకాలకు ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది. వచ్చి అచ్చేడియ తచ్చరణ సమీపంబున ప్రణతయై నిలువంబడి ఇట్లనియే. ఆ చేరవచ్చిన ఆ ఇల్లాలు వింధ్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఇలా అన్నది: నీకుం క్రీడార్థములగు లోకంబుల జూచి పరుల లోకులకు కుమతుల్ లోకాధీశుల మందురు లోకములకు రాజవీవ లోకస్తుత్యా. నీకుం క్రీడార్థములగు లోకంబుల జూచి నీ లోకంబుల జూచి పరులు లోకులు కుమతుల్ లోకాధీశుల మందురు లోకములకు రాజవీవ లోకస్తుత్యా. ఓ లోకపూజ్యుడా, లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కాని తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు. కాదనడు పొమ్ము లేది రాదనడు జగత్రయైక రాజ్యమునిచ్చెన్ నాదైతుంగట్ట నేటికి శ్రీదయిత చిత్తచోర శ్రితమందార. ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా, కాదు లేదు పో ఇవ్వను అనలేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేశాడు కదా. ఇంకెందుకు స్వామి లక్ష్మీపతి నా పతిని బంధిస్తున్నావు? ఇలా ఎండ్ అవుతుంది అనమాట. సో అప్పుడు తర్వాత విల్ కంటిన్యూ, వీ హ్యావ్ సమ్ టైమ్. తప్పకుండా. నెక్స్ట్ వెళ్ళాలి మనం. తర్వాత ఓకే అన్నబాబు, యూ వాంట్ టు టేక్ ఇట్? హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం. కనబడుతుందా? ఇలా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించు సమయమున బ్రహ్మదేవుడు వచ్చి వామనుడు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు: భూతలోకేశ్వర, నువ్వు కర్సర్ మూవ్ చేయకు, అలా ఉంచేసాయి. భూతలోకేశ్వర భూత భావన దేవదేవ జగన్నాథ దేవవంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చెదండ. దండయోగ్యుడు కాడు దానపరుండు కరుణింప నరుహుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపుదీర తోయ పూరము చల్లి దుర్వాంకురములన్ చేరి నీ పాదముల్ లర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశు పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ నెరింగి తన రాజ్యమంతయు నిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాసె బంధనంబు భావం. ఓ దేవదేవా, దేవవంద్య, జగన్నాథ, కమలాల వంటి కనులు గల శ్రీహరి, నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, ఆరాధ్యనీయుడవు. బలిచక్రవర్తి గొప్ప దాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేశాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాదు, నీచే దయచూపదగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధ విముక్తుణ్ణి చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన గరిక పత్రికతో పూజించిన భక్తుడు. లోకాధిపతివి అయిన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన
రాజ్యమంతా ఇచ్చేశాడు. ఇటువంటి ఈ బలిని త్రాళ్లతో కట్టివేయడం న్యాయం కాదయ్యా అని పలికిన బ్రహ్మవచనంబుల విని భగవంతుడిట్లనియే. Yeah. ఎవనిన్ గరుణింప నిశ్చయించితి వాని యఖిల విత్తంబు నేనపహరింతు సంసార గురు మదస్తబ్దుడై యవ్వండు తెగడి లోకము నన్ను ధిక్కరించు నతండెల్ల కాలంబు నఖిల యోనులయందు పుట్టించు దుర్గతి పొందున్ పిదప విత్తవయో రూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుండై ఎవ్వడుండు వాడు నా కూర్చి రక్షింప వాండు నా కూర్చి రక్షింప వలయు వాండు స్తంభ లోకాభిమాన సంసార విభవ మత్తుండై చెడ నుల్లడు మత్పరుండు. ఒక్క నిమిషమా ఇక్కడ, ఒక్క నిమిషం అక్కడే ఉంచు, కొంచెం అర్థాల్లో ఒక్క నిమిషం అర్థాల్లో ఉంచు. నేను ఒక పదం అర్థం చూసుకొని ఇంటి వచ్చేస్తాను. 1 second, yeah. అక్కడే ఉంచు. నొల్లండు అన్న దాని పదానికి అది అచ్చ తెలుగు పదం, దానికి ఇక్కడ ఏం అర్థం ఇచ్చారని నేను చూస్తున్నాను. ఎవరైనా మీకు కనబడితే ఒక్కసారి చెప్పండి, అది నేను చూసుకొని వెళ్ళిపోతాను. ఎన్నో లైన్లో వచ్చింది అది? ఆఖరిలో వచ్చింది అది నొల్లండు అని. ఒల్లడు అనందం అదే ఒల్లడు అంగీకరించాడు. అదే 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 నాకు అదే అర్థం తెలుసు. అది చాలా నానుడి, మనకి గ్రామాల్లో వినబడుతుంటుంది. నేను ఒల్లంటే ఒల్లండి అంటారు వాళ్ళు, ఒల్లంటే నేను అంగీకరించాను అనమాట. అది ఐ థింక్ తెలంగాణ మాండలికంలో ఉంది అనుకుంటా కదా పదం. తెలంగాణ మాండలికంలో ఉంది, శ్రీకాకుళంలో అక్కడ వినబడుతుంది, వైజాగ్లో కూడా వినబడుతుంది. అదే మళ్ళా మనకి చాలా పాటల్లో కూడా వస్తుంది అది ఒల్లా ఒల్లా అని. అందుకు చూసాను, మళ్ళీ ఒక్కసారి అంగీకరించాను అనేది. ఓకే. భావం, ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో వాడి సంపద అంతటినీ అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కరిస్తుంటాడో వాడు ఎప్పటికీ నానా యోనిలలో పుడుతూ చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకి, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయిన వాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకిక సంపాదనలతో మదించి నశించడాన్ని ఆశించడు. We'll do few more shlokas. Yeah. బద్ధుండై గురు శాప తప్తుండై తా బంధు వ్రజత్యక్తుండై సిద్ధైశ్వర్యమున్ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియుందప్పండు బుద్ధుండై యజయాఖ్యామాయ గెలిచెన్ పుణ్యుండితండు అల్పుడే. ఓకే. ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు, గురువు శాపం వలన పరితాపానికి గురి అయ్యాడు, బంధువుల నుండి విడువబడ్డాడు, ప్రాప్తించిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి
పేదవాడు అయ్యాడు, అయినా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞాని అయి గెలవడానికి సాధ్యం కాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహనీయుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇట్స్ ఇంట్రెస్టింగ్. మళ్ళీ భగవంతుడు భగవానుడే పొగుడుతున్నాడు ఆయన్ని. చెప్తున్నాడు. అది కాకుండా ఈ లాస్ట్ ఇది ఆ రాజ్యం గురువు యొక్క శాపం వల్ల అని చెప్తాడు 2 సార్లు. అవును. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఎనీవే ఈ సో మామూలుగా మెటీరియల్ చెప్పుకుంటాం కదా, యూఆర్ షూటింగ్ ఆన్ ది షోల్డర్ అని సంథింగ్ లైక్ దట్, రైట్? దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వారం మనం ఏం చదువుకుందాం అంటే మూల భాగవతంలో ఇదే దీన్ని ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్లీ వ్యాస భగవానుడు హ్యాస్ డిస్క్రైబ్ దట్ సెక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ కాల్డ్ వామన దేవ్స్ ఎక్సెప్షనల్ మెర్సీ ఆన్ బలి మహారాజ్. అంటే బలి మహారాజ్కి అది ఆ మెర్సీ అనేది అది ఫిలసాఫికల్గా తీసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీ విల్ కవర్ దోస్ మూల భాగవత్ శ్లోకాలు వచ్చే వారం. యా, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ్ 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 హరి హరి.